ప్రపంచంలో ఎక్కువ ఎవడైతే ఈ ధర్మాన్ని ఆగం చేశారంటే వాళ్ళు పండిత వర్గంలో ఉన్నటువంటి పామర్లే. ఇప్పుడు నేను చెప్పాను వెంకటకాజ. ప్రతిష్ట లేని గురువు ఈ ప్రపంచంలో ఎవడ ఉన్నాడంటే కేవలం సాయిబాబా. అతనికి యంత్రమే లేదు. ఏ యంత్రం తయారు చేస్తారు? మీ యొక్క అమృత హస్తాలతో మీ కమండలంలో ఉన్నటువంటి ఆ కుంభమేళ నీళ్ళని తీసుకొచ్చి కొంచెం దీనిలో పోయండి. ఆ జలంలో కరెంట్ ఉందని చెప్పారంటే మీరు కాలజ్ఞానంలో మేము చూడాలి దీపం ఇందులో ఉందంటే అప్పుడు ఫస్ట్ టైం నువ్వు కాశీకి వెళ్ళి ఏదో వదిలేయా 9 అంటున్నారు. ఏంటి 9 వదిలేసేది? కాశీకి వెళ్ళి దానం చేస్తే కాదు, నీ లోపల ఉన్న అజ్ఞాన తత్వాలని కాశీలోకి వెళ్ళి వదిలేయాలి. అప్పుడు నువ్వు వదిలేసినట్టు. కాశీలో 9 రోజులు నిద్రేస్తే స్వర్గం వస్తుంది. ఎవడని చెప్పింది? ఎక్కడుంది? కాశీకి పోవలెనా తీర్థము రోసుకరావలెనా కాశీలోనున్నది కన్నులనున్నది అన్నాడు. కాశీలో ఉన్నటువంటి దేవుడే నీ కన్నులలో కూడా అన్నాడు. అంటే నీ మనసు లోపల కూడా ఉన్నది అన్నాడు. ఇప్పుడు కాశీలో చనిపోయిన శవాలన్నీ దానిలో వేస్తారు. మీకు తెలుసు. అవును. హిందువులే తీసుకెళ్లి కొబ్బరికాయలన్నీ అందులో వేస్తారు, పువ్వులన్నీ అందులో వేస్తారు, బూది అంతా అలా కలుపుతారు. స్వచ్ఛమైన నీరు అంటున్నాం. నిజమే. ఎందుకు స్వచ్ఛంగా ఉంటుందంటే నిత్యం ప్రవహించే ప్రాణనది అది, గంగా నది. సో ఆ నది నిరంతరం వెళ్ళిపోతూనే ఉంటుంది, ఒక దగ్గర ఆగదు. అందుకే అది నిరంతరం స్వచ్ఛత గంగా నది. అందుకే గంగా నదిలా గంగామాతలాగా స్వచ్ఛంగా ఉండాలి, సరస్వతి మాతలాగా స్వచ్ఛంగా ఉండాలని చెప్తాం. సరస్వతి ఎప్పుడు కూడా నిరంతరం చదివేవాడికి, నిరంతరంగా మాట్లాడేవాడికి, నిరంతరంగా శ్లోకం చెప్పేవాడికి నాలుగే అమ్మవారి మీద ఉంటుంది. నిరంతరం పడుకునేవాడికి, చదవడానికి అమ్మవారి ఆమె దగ్గర రాదు. నేనేమంటున్నా అంటే ఈరోజు ఒక్క దేవుడే కాదు, ఇక్కడ జాంగీర్ పీర్ దర్గా ఉంది. మన హైదరాబాద్లో ఉన్న గొప్ప గొప్ప ఎంబీబీఎస్ జరిగిన డాక్టర్లు, యాక్టర్లు, గొప్ప గొప్ప యాక్టర్లు, డాక్టర్లు, పనికి వచ్చినోడు, పనికి మారినోడు, సామాన్యుడు కూడా జాంగీర్ పీర్ దగ్గరికి వెళ్ళి మొక్కుకొని అక్కడ విరాళాలు ఇచ్చి ఆ దర్గాను బాగా డెవలప్ చేసింది హిందువులే. మరి ఇప్పుడు ఎవడు మారాలి? మరి ఇప్పుడు అట్లా చూసుకుంటే స్వామి ఇట్లా మాట్లాడుతున్నారు కదా, మరి సాయిబాబా కూడా ఒక బాబానే కదా. అలా చూసుకుంటే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ప్రకారం సిద్ధేన అట్లా అవమానిస్తే ఆనాడు చెప్పాడు ఆయన ఏమని, ఈరోజు నిన్ను నన్ను అవమానించొచ్చు ఈ ప్రజలంతా, కానీ పొద్దున అసలు ఏ గురు సాంప్రదాయం లేకుండా, ఏ గురువు లేకుండా ఒకడు వస్తాడు. చాలా మంది బాబాలు వస్తారు అన్నాడు ఆయన. చాలా మంది బాబాలు వస్తారు, వాళ్ళందరూ పోతారు పైకి అన్నాడు. అసారాం బాబా పోయాడు, డేరా బాబా పోయాడు, రైట్? పోయాడా లేదా? ఇప్పుడు పెదపాడు బాబా, ఇంకొక బాబా, ఇంకో బాబా, ఇట్లా చాలా మంది సూఫీ మతస్థున్న మన హిందువులే కొంతమంది ఉన్నారు. సంగారెడ్డి వైపు వెంకటకాజ అని ఒక గురువు ఉంటాడు. ఆయన స్వచ్ఛంగా బ్రాహ్మణుడు. మరి ఆ కాలంలో ఆయనకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియదు. సూఫీ మతస్థులకు వెళ్ళిపోయి అతను ముస్లింగా మారి హిందూ ధర్మం అంటే తత్వం చెప్పుకుంటూ పోతాడు. నేనన్నా ఇది ఎట్లుందంటే, నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కువ ఎవడైతే ఈ ధర్మాన్ని ఆగం చేశారంటే వాళ్ళు పండిత వర్గంలో ఉన్నటువంటి పామర్లే. ఇప్పుడు నేను చెప్పాను వెంకటకాజ ఆయన ఎవరు? ఇప్పుడు ఆయన ఆ సిస్టమ్ తయారు చేయడం వల్ల చాలామంది సామాన్యమైన హిందువులు అరే వెంకటకాజ ఒక బ్రాహ్మణ్యంలో వెళ్ళి చేరాడు కాబట్టి మనం కూడా చేరదామని గొర్రెలైనా చేరినాయి. ఇప్పుడు ఎవడు మారాలి చెప్పండి? మనం ఒక్క సాయిబాబా గురించి అంటున్నాం. ఇలా సాయిబాబా చెప్పాడు, సబ్కా మాలిక్ ఏక్ హై, అల్లా మాలిక్ ఏక్ హై, అల్లా అచ్చా కరేగా అచ్చా బలా కరేగా అన్నాడు. ఎప్పుడైనా తెలుగులో కానీ సంస్కృతంలో కానీ ఎప్పుడైనా భగవంతుడు ఒక్కడే వాడు నిరాకార స్వరూపం అని ఎక్కడైనా చెప్పాడా? లేదు. అంటే అల్లానే మాత్రమే దేవుడు, మిగతా అన్ని పనికి మాలనే అనేటువంటి విధానం మాట్లాడు అని చెప్పినాక కూడా ఈ పనికి మాల వాళ్ళందరూ వాడిని ఎలా మొక్కుతున్నారు అనేటువంటి విషయము ఈ అజ్ఞానులకు ఉండాలి. ఈ అజ్ఞానులు గంగలో పెడదాం. నిత్యం జంజం వేసుకొని ఉపనయనం చేసుకొని మేమే గొప్ప పండితులం, ప్రపంచంలో మా అంత జ్ఞానం లేడు, మేమే వేదం చదవాలి అనేటువంటి గాడిదలు, గుర్రాలు, అజ్ఞానులు వాడు ఏ జాతులైనా ఉండొచ్చు. ఇప్పుడు అన్ని కులాలలో బ్రాహ్మణత్వం చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఒకటే సూచన నేను చెప్పేది, సాయిబాబా గుడి దగ్గర ఈరోజు నిత్యం అభిషేకాలు చేసి నిత్యము ఆరతులు 9 సార్లు వాడు మసీదులో 5 సార్లు అల్లా అన్నట్టు వీళ్ళు 5 సార్లు ఆరతి ఇచ్చేటువంటి గొర్రెలు ఈ ఇంటర్వ్యూ చూసిన వెంటనే ఫస్ట్ వాడు మారాలి. మారకపోతే హుసేన్ సార్లు దుక్కి చావాలి వీళ్ళంతా, లేకపోతే ఆ మతాలలో కలవాలి. ఎందుకో తెలుసా? అక్కడికి పురోహితుడే పోకపోతే, అక్కడికి అర్చకుడే పోకపోతే ఈ సామాన్యమైనటువంటి హిందూ గొర్రెలు అక్కడికి పోవడం మానేస్తారు. అర్థమైందని చెప్పింది? నాకు అర్థమైంది. దీనికి సపరేట్ ఇప్పుడు గురువు రావాలి, ఆదిశంకరాచార్యుడు రావాలి, రామానుజుడు రావాలి, వీరబ్రహ్మేంద్ర స్వామి రావాలి, అవసరం లేదు. రేణుకాచార్యుడు రావాల్సిన అవసరం లేదు. మీకు అర్థం కావట్లేదా? ప్రతిష్ట లేని గురువు ఈ ప్రపంచంలో ఎవడ ఉన్నాడంటే కేవలం సాయిబాబా. అతనికి యంత్రమే లేదు. ఏ యంత్రం తయారు చేస్తాం? ఇప్పుడు సాయిబాబా అష్టోత్తరాలైనాయి, సాయిబాబా సినిమాలైనాయి, సాయిబాబాకు 10 సినిమాలైనాయి. వీరబ్రహ్మేంద్ర ఒకటే సినిమా ఉంది, ఒక సినిమాతో ఇంత మేలుకొచ్చింది. ఆదిశంకరాచార్య 2 సినిమాలు వచ్చినాయి. సాయిబాబా మీద 10 సినిమాలు. సెక్యులర్లు పైసలు దమ చేసి సెక్యులర్ సినిమాలు తీసి
హిందువులను గొర్రెలను చేసి హిందూ ఓట్లతో రాజకీయాలు చేసేటువంటి దరిద్ర నాయకులు, దరిద్ర గురువులు, దరిద్ర పూజారులు, దరిద్ర దేవతలు ఈ దేశంలో ఎక్కువై ఈ దేశంని ఆగం చేస్తున్నాయి. అంటే ఆ టైంలో కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి అప్పుడు ఉన్నటువంటి నవాబులకి వెళ్ళి సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. బాగా పెట్టారు. ఆనాడు నవాబులు ఇలానే ధర్మం అంటే దేవుడు ఒక్కడే, ధర్మం ఒకటే, దైవం ఒకడే అని ఆయన ప్రచారం చేస్తే ఏమో బాగా మాట్లాడుతున్నారని వీరబ్రహ్మేంద్ర స్వామి పిలిపించాడు నవాబు, కడప నవాబు. పిలిస్తే అప్పుడు సిద్ధయ్య ఏమన్నాడు తెలుసా, స్వామి మీ గురించి ఆ మూర్ఖులకు తెలియదు, వాడు రాజు అనేటువంటి అహంకారంతో నేను పిలుస్తున్నాడు, నీ అవసరం లేదు, నీ పాదరేణువు అయినటువంటి నీ శిష్యరేణువుగా నేనున్నా, వాడు కేవలము నన్ను మతమార్చాడన్న ఉద్దేశంతో నిన్ను పిలుస్తున్నాడే తప్ప నీ కాదు పిలుపది నాది అని సిద్ధయ్య తన మీద వేసుకొని తన మామతో వెళ్ళి నవాబుతో వాదిస్తాడు. వాదించి ఎదురుగా ఒక నలసర గుండు తెప్పించి పెట్టమంటాడు. ఎందుకు అని అడుగుతాడు. మీ నవాబుకు నమస్కారం పెడితే సస్తాడు పుణ్యానికి అని నేను పెట్టను, అందుకే అన్న రాయికి పెడుతున్నాను, రాయికి పెడితే రాయి బదులుతుంది. అప్పుడు నవాబు ఆశ్చర్యపోతాడు, అరే ఒక గురువే శిష్యుడే ఇట్లా ఉంటే గురువు ఎంత గొప్పవాడు అని చెప్పేసి ఆ రాజు ఆశ్చర్యపోయి అబ్బా చాలా గొప్పది నీ నమస్కారం అని చెప్పి సిద్ధయ్యకు దండం పెట్టి, పర్వాలేదు నీ శక్తిని నేను మెచ్చుకున్నా, మీ గురువుని కూడా చూడాలి అనుకుంటున్నా అంటాడు. అప్పుడు గురువుని కూడా పిలుస్తాడు. అప్పుడు గురువు గారు వీరబ్రహ్మేంద్ర స్వామి అంటాడు, ఇప్పుడు మీరు కదా నా టీవీ ఛానల్కి మీరు రమ్మన్నారు, నేను ఎట్లా వచ్చానో అట్లా ఆయన కూడా ధర్మం తెలవాలంటే రావాల్సిందే. అప్పుడు నవాబుకి వెళ్తే నవాబు యొక్క మట్టంలో అందరు ఉంటారు కదా సభలో, అందరు ఉంటారు ధర్మాత్ములు. నవాబుల టైంలో కూడా చాలామంది హిందువులు ఆ నవాబు దగ్గర పనిచేసిన పిఏలు మనలు బొట్టులు పెట్టుకుని అడ్డం పొడుగు పెట్టుకుని నిలబడి పిఏలు చేసి హిందువులను చంపిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరికి జ్ఞానోదయం కావాలని ఆయన వెళ్ళాడు. వెళ్ళంగా నవాబు ఉంటాడా పోగానే పరీక్ష పెట్టాడు. మా దగ్గర అన్ని దీపాలు పెట్టాను, మీ యొక్క అమృత హస్తాలతో మీ కమండలంలో ఉన్నటువంటి ఆ కుంభమేళ నీళ్ళని తీసుకొచ్చి కొంచెం దీనిలో పోయండి, ఆ జలంలో కరెంట్ ఉందని చెప్పారంటే మీరు కాలజ్ఞానంలో మేము చూడాలి, దీపం ఇందులో ఉందంటే అప్పుడు ఫస్ట్ టైం ఆ నవాబుల యొక్క ఆస్థానంలోనే నీళ్ళు పోస్తాడు కమలంకి. పోయంగానే దీపాలన్నీ జ్యోతిలాగా వెళ్తే ఇప్పుడు మీకు మీరు వెలుగుతున్న కరెంటుతో తయారవుతుంది, నీళ్ళతో తయారైన కరెంటు మాత్రమే ఈరోజు ఆయన చెప్పిన కాలజ్ఞానమే. ఇది ఒక పాయింట్ అనమాట. ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి మీరు. అలానే ఎవరైతే మిమ్మల్ని అవమానం చేస్తున్నారో సిద్ధయ్య పేరు మీద, ఇదే సిద్ధయ్య పేరు మీద చాలామంది ముస్లింలను హిందువులు మొక్కే రోజు వస్తుందని ఒక రోజు. ఎందుకు వస్తుందని అంటే మీకు అసలు విషయం తెలియకపోతే, ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే మీ ఫ్యూచర్కి ఇదే అన్నాడు. అప్పుడు అర్థం కాలేదు ఎవరికి, ఇప్పుడు వాళ్ళే వెళ్ళి రోజు అభిషేకాలు చేసుకొని బతుకుతున్నారు. ఇప్పుడు ఫ్యూచర్ లైవ్ లో కనిపిస్తుంది. లైవ్ ఈ రోజు ఒక గుళ్ళో ఏ పూజారి ఉన్నాడు, వాడెవడు, ఆ పూజారి తత్వం చేసేవాడు ఎవడు, ఏ కులస్తుడు, ఏ ప్రాంతస్తుడు, హిందువులే కదా. హిందువులలో ఉన్నారు లింగాయతులు ఉన్నారు, విశ్వబ్రహ్మలు ఉన్నారు, కోమటులలో గురువులు ఉన్నారు, పద్మశాలి గురువులు ఉన్నారు, పురోహితులు ఉన్నారు, బ్రాహ్మణులలో పురోహితులు ఉన్నారు. కొంతమందికి మాత్రమే కోపం వస్తుంది, మర్చిపోవాలి అదంతా మీరు. ఎందుకంటే మీ పరిస్థితులు అయిపోయినాయి. వేదవ్యాసుడు చెప్పినటువంటి కాలం ప్రకారం 5000 సంవత్సరాల తర్వాత ఆ వేదవ్యాసుని యొక్క కాలజ్ఞానం అయిపోతుందని చెప్పారు. 5000 తర్వాత నాకు నడుస్తుందని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు. ఈ రోజు కరెక్ట్ చెప్పాలంటే వృత్తి విద్యలు చేసుకునేవాడికి ఎవడు పిల్లనిస్తలేడు, పురోహితం చేసేవాడికి పిల్లని దొరకక ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకు కారణం ఏంటో తెలుసా? ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు ఒక వంశం చెప్తా. విశ్వబ్రహ్మ వంశం ఉంటుంది. వాళ్ళు కార్పెంటరీ పని చేస్తారు, అంటే వడ్రంగం, కంచరి అంటే ఇత్తడి పని చేస్తారు, బంగారం పని చేస్తారు, ఇంకేం చేస్తారు, శిల్పాలను కూడా చేస్తారు. ఏ చేయమంటే చేస్తారు. ఇంకేముంటుంది, ఇంకా చాలా ఉన్నాయి, కొండలు 5 అది కాదు, వాళ్ళు మను మయ త్వష్ట శిల్పి విశజ్ఞ 5 ఉంటాయి. ఈ 5గురు కూడా ఎవరికి ఏ విద్య కావాలంటే ఆ విద్య నేర్పారు. ఇప్పుడు అధిక శాతము ఇతర మతస్థులు, ఇతర కులస్తులు, ఇతర ప్రాంతాల వారే కార్పెంటరీ పని, వడ్రంగం పని, ఏదైతే ఇత్తడి పని, రాగి పని, శిల్పులు, బంగారం పని వాళ్ళు చేసుకొని బతుకుతున్నారు. అవును, ఈ విద్య మాదే, మేము తప్ప ఎవడు బతకొద్దు అనేటువంటి సిద్ధాంతం వాళ్ళు లేదు కాబట్టి వాళ్ళు జగద్గురువులుగా, జగద్గురు వంశంగా ఉంది అది. కానీ కేవలం వేదం మాదే అనడం వల్ల ఈరోజు వేదం మీది పోయింది, వంది పోయింది, అసలు వేదమే ఆగమైపోయే పరిస్థితి వచ్చింది. కారణం ఏమిటి అంటే వేదం సంస్కృతంలో ఉంటుంది, వీడు ఎవరికి తెలుగు రాదు. అవును, ఇప్పుడు వాడికి మరి ఎట్లా? అరే సంస్కృతం కాదయ్యా, తెలుగే రాదు వీళ్ళకి, తెలుగు కూడా రాదు. వాళ్ళు చదివేదంతా వేదం అంతా సంస్కృతంలో. వాడు ఖురాన్ అంతా కూడా ఖురాన్లో చదువుతాడు, ఉర్దూలో చదువుతున్నాడు. మనకు ఖురాన్ రాదు. వాళ్ళు దేశాన్ని ఆగం చేద్దామని చూస్తున్నారు, వీళ్ళు ఏదో చేద్దామని చూశారు. ఇప్పుడు అందరి మధ్యలో దేశమే పోతుంది. కాబట్టి ఏది నాది అన్నా, భూమి నాది అన్న భూమి పక్కన నవ్వని మనకు ఏదైతే నరసింహ శతకంలో చెప్పినటువంటి శతక కవి చెప్పినట్టుగా ఈ దేశంలో విద్య ఎవరి సొత్తు కాదు. అవును, దేవుడు ఎవడి సొత్తు కాదు.
Correct. ఎవడైతే దేవుని మొక్కుతాడో వాడి సొత్తు మాత్రమే, ఎవడైతే విద్య చదువుతుండో వాడి సొత్తు మాత్రమే, ఎవడైతే జ్ఞానాన్ని అర్థిస్తాడో వాడు మాత్రమే బ్రహ్మజ్ఞాని. వాడు ఏ కులమైనా కావచ్చు, ఏ ప్రాంతం నుంచైనా పుట్టొచ్చు. నేను ఏమంటున్నానంటే ఈరోజు అంబేద్కర్ని తీసుకుందాం. అంబేద్కర్ని సంస్కృతం చదవద్దు అన్న కారణంగా సంస్కృతం చదివాడు, చివరికి ఏ సంస్కృతం అయితే వద్దన్నాడు ఆ కులంలో ఉన్నటువంటి అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. మరి అప్పుడే ఒకటి పోయింది అంట, హిస్టరీ ఏమైంది ఆలోచించి. కానీ అంబేద్కర్ మతం మారలేదు. అవును, అంబేద్కర్ వేరే మతాలకు వెళ్ళలేదు. జైన బౌద్ధులు ఆ కాలంలో ఆ సమస్య వాళ్ళు అలా ఆయనకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి అటువైపు వెళ్ళాడు. కానీ క్రిస్టియన్ మతంగా ముస్లిం మతంగా మారలేదు. కానీ ఇప్పుడున్నటువంటి చాలామంది